భారతదేశాన్ని నాశనం చేయడానికి అమెరికా వాడు వేసిన ఎత్తుగడ కాదు. ఇక్కడ చైనా, భారత్తు, పాకిస్తాను, ఈ ఇరాను ఈ ప్రాంతంలో తనదంటూ ఒక సొంత దేశం ఉండాలి. తన మాట కాదు, తను చెప్పినట్టు నడిచి పడుండేటటువంటి దేశం కావాలి అని మయన్మార్ నుంచి కొంత పార్ట్ చీల్చి, బంగ్లాదేశ్ నుంచి కొంత పార్ట్ చీల్చి, మన ఈశాన్య రాష్ట్రాలను కొంత పార్ట్ చీల్చి, దాన్ని ఒక క్రైస్తవ దేశంగా ప్రకటించింది. దాన్ని గుర్తిస్తున్నట్టుగా అమెరికా ప్రకటించి, దాని రక్షణ పేరుతో ఇక్కడికొచ్చి ఆయుధ బేస్ ఏర్పాటు చేసుకుని, సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని కథ నడపాలనుకుంటున్నటువంటి అమెరికా కుట్రని అంగీకరించనందుకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని మార్చేశారు. తర్వాతన యూనస్ తీసుకొచ్చి పెట్టారు. అట్లాగే మయన్మార్‌లో ప్రజల చేత ఎన్నికైనటువంటి ఆంగ్ సాన్ సూచీ ప్రభుత్వాన్ని పడగొట్టేసి సైనిక పాలన తీసుకొచ్చారు. అదే సందర్భంలో భారత్‌లో అల్లకల్లోలం సృష్టించడానికి కుట్రలు చేస్తున్నారు. ఇందులో కీలకమైనటువంటి పాత్రధారుల్ని మయన్మార్‌లో మొన్న మన ఎన్ఐఏ ఎళ్లి పట్టుకుంది. అమెరికాకి సంబంధించినటువంటి మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్లస్ ఆడొక మెర్సినరీ, వాడితో పాటుగా అరడజన మంది ఉక్రెయిన్‌కి సంబంధించినటువంటి మెర్సినరీస్‌ని పట్టుకుంది. దాని మీద ఉక్రెయిన్ ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. విదేశీ గడ్డ మీదకెళ్ళి మరి ఇండియా భూభాగంలో కూడా కాదు మా వాళ్ళుంది, మయన్మార్ వెళ్ళి మరి మా వాళ్ళని అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధం అని వ్యాఖ్యానిస్తోంది.